వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో ancient ఇండియన్ ఫిలాసఫర్స్ అండ్ గ్రీక్ ఫిలాసఫర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ గురించి, హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికెన్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ పంచమహాభూత, ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్, ancient గ్రీక్ ఫిలాసఫర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ 4 ఎలిమెంట్స్, అండ్ ఫైనలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఎలా ఇస్తారు అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని డిస్కస్ చేయడం జరుగుతుంది. హిస్టారికల్ కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికెన్స్. వేదిక్ పీరియడ్, ఉపనిషద్ ఎరా, క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫీ. ఈ టైం పీరియడ్ ని మనం అబ్జర్వ్ చేస్తే వేదిక్ పీరియడ్ అనేటువంటిది 2005 to 500 BCE టైం లైన్ ని వేదిక్ పీరియడ్ అని చెబుతాము. ఈ వేదిక్ పీరియడ్ టైంలో కాన్సెప్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్ అని చెప్పడం జరిగింది. ఈ 5 ఎలిమెంట్స్ ని ఫస్ట్ చెప్పిన ఎరాగా చెప్తారు. ఉపనిషద్ ఎరాలో ఈ 5 ఎలిమెంట్స్ ని డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ ఇంటర్ కనెక్షన్ అనేటువంటిది డీప్ గా అండర్స్టాండింగ్ చేసుకున్నారు ఉపనిషద్ ఎరాలో. ఈ ఎరా పీరియడ్ వచ్చేసి 800 to 200 BCE, బిఫోర్ క్రీస్ట్. క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫీ. క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫీ ఈ 2 వేదిక్ పీరియడ్ ని ఉపనిషద్ ఎరాని ఫ్రేమ్వర్క్ చేసుకొని ఇండియాలో క్లాసికల్ ఇండియన్ ఫిలాసఫికల్ స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అవి సాంఖ్య, యోగా అనేటువంటివి. స్కూల్స్ అనేటువంటివి ఓన్ గా సిస్టమ్ రెడీ చేసుకొని ఇంటిగ్రేట్ అవ్వడం జరిగింది. సాంఖ్య అనగా ఓల్డెస్ట్ ఆర్థడాక్స్ స్కూల్ అని చెబుతాము. ఈ ఓల్డెస్ట్ ఆర్థడాక్స్ స్కూల్లో ఏం టీచ్ చేస్తారు అని అంటే ఎవ్రీథింగ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ పురుష అండ్ ప్రకృతి. పురుష అనగా ఎనర్జీ అని, ప్రకృతి అనగా మెటీరియల్ అని చెబుతాము. ఈ రెండు అనేటువంటి ద్వారా ఎవ్రీథింగ్ ఆరిజినేట్ అయి ఉంటాయి అని సాంఖ్య స్కూల్లో చెప్పడం జరుగుతుంది. యోగా స్కూల్లో యోగా అనగా సాంస్క్రిట్ మీనింగ్ వచ్చేసి టు జాయిన్ అని లేదా యోక్ టుగెదర్ అని మీనింగ్. టు జాయిన్ అనగా బాడీని మైండ్ ని కలపడాన్ని, టుగెదర్ టు బికమ్ హార్మోనియస్ ఎక్సైజ్ ని యోగా అని చెప్తాము. The concept of Panchamahabhuta. First concept is 5 fundamental elements. 5 fundamental elements అంటే ఎర్త్ అని, వాటర్ అని, ఫైర్ అని, ఎయిర్ అని, స్కై అని, కాస్మిక్ హార్మోనీ. కాస్మిక్ హార్మోనీ అనగా ఈ 5 ఎలిమెంట్స్ మధ్యన ఇంటర్ కనెక్షన్. అంటే వాటర్ అనేటువంటిది ఎర్త్ పైన ఫ్లో అవుతుంది, ఫైర్ అనేటువంటిది ఎర్త్ మీద ఫైర్ అవుతుంది. ఇలా ఇంటర్ కనెక్షన్ అనేటువంటిది 5 ఎలిమెంట్స్ కి ఉంటుంది అని చెప్పేదాన్ని కాస్మిక్ హార్మోనీ అంటారు. ఈ ఇంటర్ కనెక్షన్ వలన నేచర్ అనేటువంటిది బ్యాలెన్స్ అవుతుంది. ఇంటర్ప్లే అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ 5 స్టేట్స్ అనేటువంటివి విడివిడిగా మనకు దొరకవు. ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అనేటువంటివి క్లబ్ అయి ఉంటాయి. ఈ ఎర్త్ అనేటువంటిది దాని యొక్క రోల్ ప్లే చేస్తుంది, డైనమిక్ రోల్ అని చెబుతాము. అలాగా ఈచ్ ఎలిమెంట్ ప్లేస్ ఈచ్ డైనమిక్ రోల్, కాన్స్టెంట్లీ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ వన్ అనదర్ అండ్ క్రియేటింగ్ ద డైవర్స్ ఫార్మ్. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మ్యాటర్ అనేటువంటిది యూనివర్స్ గా ఎలా ఎగ్జిట్ అయ్యింది అనేటువంటి దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని చెబుతాము. మైక్రో కాస్మిక్. మ్యాక్రో అనగా బల్క్ అని, మైక్రో అనగా స్మాల్ అని చెబుతాము. మైక్రో, మ్యాక్రో అంటే మ్యాక్రో అనగా వరల్డ్, మైక్రో అనగా హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ ఎక్స్టర్నల్ ఏరియా అయినటువంటి వరల్డ్ అనేటువంటిది 5 ప్రైమరీ ఎలిమెంట్స్ తోనే ఫామ్ అయి ఉంటుంది. అదే విధంగా హ్యూమన్ బాడీ అనేటువంటిది 5 ఎలిమెంట్స్ తో ఫామ్ అయి ఉంటుంది అని చెప్పేదాన్నే మైక్రో, మ్యాక్రో అని చెబుతాము. మైక్రో, మ్యాక్రో, కాస్మిక్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఒక ప్రిన్సిపల్ అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది. అదే యాజ్ అబోవ్ సో బిలో. అంటే అబోవ్ లో పంచభూతాలతో ఫామ్ అవుతుంది, అలాగే హ్యూమన్ ఇన్నర్ బాడీ కూడా పంచభూతాలతో ఫామ్ అవుతుంది అని చెప్పేదాన్నే యాజ్ అబోవ్ యాజ్ బిలో ప్రిన్సిపల్ అంటారు. దీన్నే యాన్షియంట్ హెర్మిటిక్ యాక్సియం అని చెప్తారు. ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ 5 ఎలిమెంట్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. వీటినే పంచమహాభూతాలని చెబుతారు. ఇవి ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది యూనివర్స్ గా చెబుతాము. 5 ఎలిమెంట్స్ ద్వారా మ్యాటర్ అండ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఈ 5 ఎలిమెంట్స్ అనేటువంటివి మన యొక్క ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మన ఇండియన్ ఫిలాసఫర్స్ వేదాలలో, పురాణాలలో రచించడం జరిగింది. 5
ఫైవ్ బేసిక్ ఎలిమెంట్స్ అయినటువంటి ఎర్త్, ఎయిర్, వాటర్, ఫైర్ అండ్ స్కై. వన్ బై వన్ ఎర్త్. ఎర్త్ అనగా ఇండియన్ ఫిలాసఫర్స్ ఐడియాలజీ ప్రకారం సాలిడ్ మెటీరియల్ గా చెప్పారు. దీనికి స్టెబిలిటీ ఉంటుంది, అలాగే సాలిడిటీ, గ్రోత్ అనేటువంటిది పొటెన్షియల్ గా యాక్ట్ చేస్తుంది. ఎర్త్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ని చెప్పడం జరిగింది. సాలిడిటీ అనగా చాలా హార్డ్ గా ఉంటుంది. హార్డ్ గా ఉండడం చేత ఇది స్టెబిలిటీగా ఉంటుంది పృథ్వీ అనేది. ఈ పృథ్వీ పైనే అన్ని కూడా ఎగ్జిస్టెన్స్ అనేటువంటివి జరుగుతుంది. ఫౌండేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ఎర్త్ అని చెబుతాము. ప్లాంట్స్ గాని, అనిమల్స్ గాని గ్రోత్, నరోస్మెంట్, నేచర్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఎర్త్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అసోసియేటెడ్ అయి ఉంటాయి. ఎర్త్ పొటెన్షియల్ గా వర్క్ చేస్తుంది. అంటే ఏదైనా క్రియేట్ చేయడానికి, అలాగే న్యూ లైఫ్ ఇవ్వడానికి ఎర్త్ అనేటువంటిది పొటెన్షియల్ మ్యాటర్ గా వర్క్ అవుతుంది. సో ఫైనలీ ఎర్త్ ని సాలిడ్ అని మోడర్న్ సైంటిఫిక్ డెఫినేషన్ లో ఇవ్వడం జరిగింది. సెకండ్ ఎలిమెంట్ అయినటువంటి వాటర్. వాటర్ కి ఫ్లూయిడ్ నేచర్ ఉంటుంది. ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని చెబుతాము. దీనికి ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఉంటుంది. సో ఫ్లూయిడ్ నేచర్ అనగా ఫ్లో నేచర్ ఉంటుంది. ఈ ఫ్లో ఉండేదాన్ని ఫ్లూయిడిటీ అంటాము. దీన్నే లిక్విడ్ స్టేట్ అని చెబుతాము. ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అంటే వాటర్ అనేటువంటిది హ్యూమన్స్ కి బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఇలా సో మెనీ ఇంపార్టెన్స్ కి వాటర్ అనేటువంటిది కీ రోల్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్మేటివ్ పవర్. ల్యాండ్స్కేప్స్ ఫామ్ అవడానికి వాటర్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. హిస్టరీని స్టాప్ చేసి న్యూ హిస్టరీని జనరేట్ చేయడానికి వాటర్ అనేటువంటిది హెల్ప్ అవుతుంది. ఎలాగు అంటే ద్వారక యుగం అనగా భాగవతంలో శ్రీకృష్ణ అవతారం ని చెబుతాము. ఆ శ్రీకృష్ణ ద్వారకా సిటీని నిర్మించడం జరిగింది. ఈ ద్వారకా అనేది గుజరాత్ లో ఉంది. ఈ గుజరాత్ అనేటువంటిది ద్వారకా సిటీ సముద్రంతో కప్పబడి ఉంది. ఆ సముద్రం లోపల 3000 ఫీట్ అండర్ వాటర్ లో ద్వారకా అనేటువంటి శ్రీకృష్ణుల వారు నిర్మించినటువంటి ద్వారకా సిటీ అనేటువంటి ఉంది అనే దాన్ని సైంటిస్టులు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీజీ గారు 2024 ఫిబ్రవరి 25 ఆ ప్లేస్ లోకి స్కూబా డైవింగ్ చేసుకుంటూ వెళ్లి విజిట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ వాటర్. థర్డ్ ఎలిమెంట్ ఎయిర్. ఎయిర్ కి మూమెంట్ నేచర్ ఉంటుంది. దీన్ని కూడా ఎసెన్షియల్ ఫర్ లైఫ్ అని చెప్పారు. కనెక్షన్ టు ద కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ అని చెబుతాము. సో మూమెంట్ అంటే ఎయిర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ లోకి మూమెంట్ అవుతుంది. దీన్నే గ్యాసియస్ స్టేట్ అని చెప్పారు. రెస్పిరేటరీ సిస్టమ్ లో ఆక్సిజన్ ఇన్, CO2 అవుట్ ప్రాసెస్ ని రెస్పిరేషన్ అని చెబుతాము. ఈ రెస్పిరేషన్ లో ఎయిర్ అనేటువంటిది ఎసెన్షియల్. వితౌట్ ఎయిర్ లివింగ్ బీయింగ్స్ అనేటువంటివి సర్వైవల్ అవడం చాలా డిఫికల్ట్. సో కనెక్షన్. ఎయిర్ అనేటువంటిది 5 ఎలిమెంట్స్ ని ఇంటర్ కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి ఇక్కడ గిటార్ తో మ్యూజిక్ చేస్తూ ఉన్నాం. ఈ మ్యూజిక్ అనేది ఈ అమ్మాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవడానికి ఎయిర్ అనేటువంటిది కమ్యూనికేషన్ చేస్తుంది. ఇంటరాక్షన్ అంటే నువ్వు మాట్లాడుతున్న ఇన్ఫర్మేషన్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఎయిర్ అనేటువంటిది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఫోర్త్ ఎలిమెంట్ ఫైర్. ఫైర్ ని ట్రాన్స్ఫర్మేషన్ గా కన్సిడర్ చేస్తాము. ట్రాన్స్ఫర్మేషన్ అనగా ఏంటి అని అంటే ఒక స్టేట్ నుంచి అంటే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ కి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని, అంటే హీట్ అనేటువంటిది థర్మల్ ఎనర్జీగా, థర్మల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడాన్ని థర్మల్ పవర్ ప్లాంట్ సిస్టమ్ లో చూస్తూ ఉంటాము. అంటే హీట్ అనేటువంటిది ఫ్యూయల్ సెల్స్ ను బర్న్ చేసి ఆ హీట్ ద్వారా వాటర్ ఎవాపరేట్ అయి ఆ స్టీమ్ అనేటువంటిది టర్బైన్స్ ని రొటేట్ చేస్తే మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయి ఆ మెకానికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ పవర్ ప్లాంట్ సిస్టమ్. సో ఫైర్ ని ట్రాన్స్ఫర్మేషన్ సింబల్ గా యూజ్ చేస్తాము. అలాగే ప్యూరిఫికేషన్, ఎటువంటి ఇంప్యూరిటీ లేదు అనడానికి ప్యూరిఫికేషన్ యూజ్ చేస్తారు. అలాగే బర్నింగ్ అవే ఇంప్యూరిటీస్ ని బర్న్ చేయడం ద్వారా ఇంప్యూరిటీస్ ని తీసేయొచ్చు అనే సింబాలిజం కోసం ఫైర్ ని యూజ్ చేస్తాము. ఫైర్ ని ఎనర్జీగా కన్స్ట్రక్ట్ చేస్తాము. 6 తీసుకొని ఫైర్ చేస్తే లైట్ అనేది వస్తుంది. ఈ ఫైర్ ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది. దేర్ ఫోర్ ఫైర్ అనేటువంటిది లైట్ అండ్ హీట్ ని ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెబుతాము. కుకింగ్ ఫుడ్ అనే ప్రాసెస్ లో చూస్తే హీట్ యూజ్ అవుతుంది. హీట్ ద్వారా కుకింగ్ ఫుడ్ తయారవుతుంది. అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ లో థర్మల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని క్రియేట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అని చెబుతాము. రిప్రజెంట్ ద ఫోర్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్ డ్రైవింగ్
లైఫ్ అండ్ షేపింగ్ ద వరల్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే దీనికి బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాము. బిగ్ బ్యాంగ్ అనగా ఒక ఎంటీ స్పేస్ లో ఒక డాట్ ఫార్మేషన్ లో ఒక సర్కిల్ ఫార్మేషన్ లో ఎనర్జీ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ ఎనర్జీ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుంది. బెలూన్ లేకి ఎయిర్ ఇస్తే ఆ బెలూన్ ఎలా ఎక్స్పాండ్ అవుతుందో స్వెల్లింగ్ అవుతుందో అలాగా ఇది ఎక్స్పాండ్ అవుతూ 3 సెకండ్స్ లోనే 10⁻⁵ సెకండ్స్ లోనే డార్క్ ఏజ్ ఫామ్ అయ్యి ఆ డార్క్ ఏజ్ నుంచి స్టార్స్ ఫామ్ అయ్యి ఈ స్టార్స్ నుంచి గెలాక్సీ ఫామ్ అయిపోయి ఈ గెలాక్సీలో నుంచి సోలార్ సిస్టమ్ ఫామ్ అయిపోయి మోడర్న్ గెలాక్సీ ఫామ్ అయింది. సో ఇలా మనకి యూనివర్స్ అనేది ఒక ఎనర్జీ నుంచి ఫామ్ అయింది. అంటే E = mc² అని మనకు ఐన్స్టీన్ గారు E = mc² అని డిరైవ్ చేయడం జరిగింది. అంటే ఎనర్జీ కన్వర్టెడ్ టు మ్యాటర్, మ్యాటర్ కన్వర్టెడ్ టు ఎనర్జీ. సో దిస్ ఈజ్ అబౌట్ ఫైర్ ఎలిమెంట్. ఫిఫ్త్ వన్ కై. కైని మనం స్పేస్ అని రిప్రజెంట్ చేస్తాము. కై అనగా బౌండ్లెస్ ఉంటుంది, అలాగే ఇన్ఫైనైట్ నేచర్ ఆఫ్ రియాలిటీ ఉంటుంది. బౌండ్లెస్. ఇప్పుడు హ్యూమన్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఈ బౌండరీ దాటితే కింద పడిపోతారు. అంటే ఇతనికి ఒక బౌండరీ ఉంది హ్యూమన్. అదే స్కైకి ఎటువంటి బౌండరీ లేదు కాబట్టి బౌండ్ లెస్ అని చెబుతాము. ఇన్ఫైనైట్ స్పేస్ ఉంటుంది. కైని కంటైనర్ గా చెబుతాము. స్కై అనేటువంటిది కంటైనర్ ఫామ్ లో ఉంటుంది. రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ ని కంటైనర్ లో స్టోర్ చేసినట్టు చేస్తూ ఉంటుంది కై అనేటువంటిది. సౌండ్ అనేటువంటిది స్పేస్ లోనే ఆరిజినేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ హోల్ అనేటువంటిది చెప్పినప్పుడు ఈ బ్లాక్ హోల్ అనగా రీజియన్ ఆర్ స్పేస్ టైమ్ లో ఒక రీజియన్ ని బ్లాక్ హోల్ అని చెబుతాము. ఈ బ్లాక్ హోల్ దగ్గర గ్రావిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మ్యాటర్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎస్కేప్ అవ్వచ్చు, అంటే దీని ద్వారా త్రూ అవ్వచ్చు, పాస్ అవ్వచ్చు ఈ హోల్ ద్వారా అనేదాన్ని బ్లాక్ హోల్ అంటాము. ఈ బ్లాక్ హోల్ దగ్గర నాసా వాళ్ళు ఒక ఆడియో క్లిప్ ని మే 2022 రిలీజ్ చేయడం జరిగింది. సౌండ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతున్నాయి, అంటే స్పేస్ లో సౌండ్స్ అనేటువంటివి వస్తున్నాయి అనేటువంటిది సైంటిఫిక్ మెథడ్ లో ప్రాక్టికల్ గా చెక్ చేయడం జరిగింది. ఆల్ అబౌట్ ఇండియన్ ఫిలాసఫర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ద షార్ట్ సమ్మరీ. ఇండియన్ ఫిలాసఫర్స్ టైమ్ లో ఎర్త్ ని సాలిడ్ గా, వాటర్ ని ఫ్లూయిడ్ గా అంటే లిక్విడ్ గా, ఎయిర్ ని మొబిలిటీ అవుతుంది దీని గ్యాస్ గా, ఫైర్ ని ఎనర్జీగా, స్పేస్ ని కంటైనర్ గా కన్సిడర్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియన్ ఫిలాసఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. స్కైనే మనం ఈథర్ అని చెబుతాము. ఈథర్ అనగా సౌండ్ వైబ్రేషన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఈ స్కై లో రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేటువంటివి కంటైనర్ లో ఉన్నట్టు ఎన్కంపాస్ చేయబడతాయి. సో ఎర్త్ ని సాలిడ్ గా, స్టెబిలిటీగా, వాటర్ ని ఫ్లూయిడిటీగా, కొయిషన్ ఫైర్ ని లైట్ గా, హీట్ గా, ఎనర్జీగా, ఎయిర్ ని మూవ్మెంట్, ఎక్స్పాన్షన్ క్యారెక్టరిస్టిక్ గా చెప్పడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన మోడర్న్ సైంటిఫిక్ థాట్స్ కి రిలవెన్స్ గా కనబడుతుంది. ఈ 5 ఎలిమెంట్స్ లో ఒక్కొక్క ఎలిమెంట్ కి ఇంటర్ డిపెండెన్సీ ఉంటుందని చెప్పాం. అది ఎలాగూ అంటే ఎర్త్ కి వాటర్ ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. వాటర్ అనేటువంటిది ఎర్త్ మీద ఫ్లో అవుతూ రివర్స్, లేక్స్, ఓషన్స్ అనేటువంటిది ఫామ్ చేస్తాయి. ఎర్త్ మీద ఫైర్ రావడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వుడ్ తీసుకుంటాము. వుడ్ ని బర్న్ చేస్తే ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ యాష్ అనేది ఉంటుంది, రిలీజింగ్ హీట్. ఎర్త్ ఫైర్ అనేటువంటిది ఒక ఎలిమెంట్ కి ఇంకొక ఎలిమెంట్ కి ఇంటర్ డిపెండ్ అయి ఉంటుంది. Ancient Greek philosophers classification of matter. Ancient Greek philosophers 4 ఎలిమెంట్స్ గా క్లాసిఫై చేయడం జరిగింది. ఈ 4 ఎలిమెంట్స్ అనేటువంటివి ఎవ్రీథింగ్ వాస్ మేడప్ ఆఫ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్, అంటే ఈ 4 ఎలిమెంట్స్ ద్వారా మేడప్ అయి ఉంటాయి అని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ కాంబినేషన్ ద్వారా మనకి వేరియస్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతున్నాయని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ ద్వారా థియరీస్ ను డెవలప్ చేయడం జరిగింది. ఈ థియరీస్ ద్వారా నేచర్ ని అండర్స్టాండింగ్ చేసుకోవడం, యూనివర్స్ యొక్క నేచర్ ని అండర్స్టాండింగ్ చేసుకోవడం ఈజీ అయిపోయింది. వన్ ఆఫ్ ది గ్రీక్ ఫిలాసఫర్స్ అయినటువంటి అరిస్టాటిల్ 4 ఎలిమెంట్స్ గా క్లాసిఫై చేశారు. ఎర్త్, వాటర్, ఎయిర్, ఫైర్. ఎర్త్ ని సాలిడ్ అండ్ హెవీ మెటీరియల్ గా, వాటర్ ని లిక్విడ్ మరియు మాయిశ్చర్ మెటీరియల్ గా, ఎయిర్ ని గ్యాసియస్ గా, లైట్ వెయిట్ మెటీరియల్ గా, ఫైర్ ని హాట్ అండ్ డ్రై మెటీరియల్ గా కన్సిడర్ చేయడం జరిగింది. ఈ 4 ఎలిమెంట్స్ ద్వారా ఒక్కొక్క ఎలిమెంట్ కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది,
ఇవి ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనేటువంటిది అరిస్టాటిల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ లో డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. ఫైనలీ ఎన్సెంట్ ఇండియన్ ఫిలాసఫర్స్ 5 ఎలిమెంట్స్ గా చెప్పారు. ఎన్సెంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ 4 ఎలిమెంట్స్ అని చెప్పారు. ఈ బేసిక్ ఎలిమెంట్స్ ద్వారా మ్యాటర్ ని అలాగే ప్రజెంట్ రిలవెంట్ మోడర్న్ సైంటిఫిక్ కి రిలవెంట్ గా ఎలా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ కి సూటబుల్ అయ్యేగా ఉంది. దీని ద్వారా ఈ క్లాసిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ద్వారా అండర్స్టాండింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది యూనివర్స్ లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని మ్యాటర్ అనేటువంటిది ఎనర్జీ నుంచి మ్యాటర్ నుంచి ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ని బిగ్ బ్యాంగ్ థియరీ క్లియర్ గా సపోర్ట్ చేయగలిగింది. ఈ క్లాసిఫికేషన్ ను బేస్ చేసుకొని ఎన్టీఎస్సి అలాగే ఐఐటి నీట్ ఫౌండేషన్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఈ టాపిక్ పైన. ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ancient Indian philosophy, which of the following element is not part of the పంచమహాభూత? అంటే 5 బేసిక్ ఎలిమెంట్స్ లో కానేటువంటిది లైట్. ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ancient Indian philosophy are said to correspond to which states or forms of matter? మ్యాటర్స్ ఫామ్ అయ్యేటువంటిది ఏంటి ancient Indian philosophy ప్రకారం? 5 ఎలిమెంట్స్. ఆప్షన్ B. In ancient Indian philosophy, which element represent the solid state of matter? Solid state వచ్చేసి earth. Which element in the Panchamahabhuta corresponds to gaseous state? Vayu. In ancient Greek philosophy, which 4 elements were believed to make up all matter? 4 elements: earth, water, fire, air. Option. Hope this information is informative. Thank you.